యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది. మహీంద్రా యువో 575DI టెక్ ప్లస్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా మన ఛానల్లో ప్రకటిస్తాము. కాల్స్ మాత్రం చేయవద్దు, ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మన ఛానల్లో ఎటువంటి మీడియేటర్స్ మాత్రం ఉండరు, డైరెక్ట్గా ఓనర్ టు కస్టమర్ సర్వీస్ ఉంటుంది. ఈరోజు మీదకైతే మహీంద్రా 575DI ట్రాక్టర్ తీసుకురావడం జరిగింది. ఈ ట్రాక్టర్ యొక్క హెచ్పి వచ్చేసి 47 HP ట్రాక్టర్, 47 HPతో ఈ ట్రాక్టర్ తినడం జరుగుతుంది. ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2022 మోడల్ బండి. 2022లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. బండి తీసుకొని 2 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. బండి పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ క్లియర్గా ఉన్నాయి. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. బండి పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ లేదు. ట్రాక్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సీల్ టైర్లుగా ఉన్నాయి. 100%గా లైఫ్ అయితే ఉంది. టైర్లు కొన్ని నీట్ కండిషన్లో ఉన్నాయి. రీసెంట్గానే ట్రాక్టర్కి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ ట్రాక్టర్కి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు, సీల్ టైర్లుగా ఉన్నాయి. రీసెంట్గానే మొత్తం రిపేర్ చేయించారు. రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్ వచ్చేసి ఎక్కువ వర్క్ కూడా చేయలేదు. ఓన్లీ 350 గంటలు మాత్రమే తిరిగింది. ఓన్లీ 350 అవర్స్ మాత్రమే ఈ వెహికల్ తిరగడం జరిగింది. ఎక్కువ యూస్ కూడా చేయలేదు. ఓన్లీ వారి సొంత పనులకు, సొంత పొలంలో మాత్రమే వాడుకున్నామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండి అయితే నీట్ కండిషన్లో ఉంది. రీడింగ్ తక్కువ తిరిగింది. బండికి అయితే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. మంచి నీట్ కండిషన్ ఉంది. డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. బండి అయితే నీట్ కండిషన్ ఉంది. ఈ ట్రాక్టర్ వచ్చేసి 2 వీల్ డ్రైవ్ ట్రాక్టర్ గమనించగలరు. ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్స్ వరకు తెలంగాణలోని నల్గొండ జిల్లాలో బండి అయితే అమ్మకానికి ఉంది. తెలంగాణలోని నల్గొండ డిస్టిక్లో వెహికల్ అయితే అమ్మకానికి అయితే ఉండడం జరిగింది. ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి 6,10,000 మాత్రమే చెప్తున్నారు. 2022 మోడల్ బండి, మహీంద్రా యువో టెక్ ప్లస్ 575DI. ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి 6,10,000 చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసుకోవడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి, పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.